ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళంతా కూడా బీహారీస్, బెంగాలీ, ఛత్తీస్గఢ్. బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. అలాగే అన్నా క్యాంటీన్ను పరిశీలించి భోజన నాణ్యత, పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత వరకు తక్కువ వాడాలనేది ప్రభుత్వం మనకు సూచిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ప్లాస్టిక్ అంటే, పేపర్ అంటే మనం వాడి కింద పడేస్తే అది ఒక రోజులోనో, 2 రోజుల్లోనో, 3 రోజుల్లోనో భూమిలో కలిసిపోద్ది. ప్లాస్టిక్ అనేది ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ వ్యర్థాలు, ఆ ప్లాస్టిక్ అదే విధంగా ఉండిపోద్ది. దానివల్ల జిల్లా యంత్రాంగం కూడా కంటిన్యూగా మన నియోజకవర్గంలో 4 వారాలు కంటిన్యూగా ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ప్రధానమైన విషయం గుర్తుపెట్టుకోండి అందరూ. ఈరోజు మీరు ఇచ్చే అర్జీలు ఇవ్వండి. రాబోయే శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం 4 వారాలు నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టర్ గారు, ఇతర అన్ని శాఖల అధికారులు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 వారాలు కంటిన్యూగా పాల్గొంటారు. కంటిన్యూగా ఈ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య వారి దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కార దిశగా ముందుకు పోవడానికి కానీ, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అది ఫాలో అప్ చేయడానికి, ఆ 4 వారాలు దాన్ని ఫాలో అప్ చేయడానికి, ఆ సమస్య పరిష్కారానికి ఈ పీజీఆర్, రాబోయే పీజీఆర్ చాలా ఎక్కువగా ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉపయోగపడిందని వినియోగించుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు అర్జీలు తీసుకున్న